హాయ్ అండి, వెల్కమ్ టు బాల నిహాన్ ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఏంటంటే కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా సేమ్ కేఎఫ్సీలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కొలతలతో టైంతో సహా చెప్తాను ఎలా తయారు చేసుకోవాలో. ఫస్ట్ 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి పాప్కార్న్ కోసం. నేనైతే స్ట్రిప్స్ కూడా కట్ చేసుకున్నాను. స్ట్రిప్స్ లాగా మీ ఇష్టం, మీరు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇదైతే బర్గర్కి అండి. ఇలా బర్గర్కి ఇలా వెడల్పుగా పలుచగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను ఎలా తయారు చేసుకోవాలో. అయితే ఈ ప్యాకెట్స్ అమెజాన్లో అవైలబుల్లో ఉంటాయి. ఎక్స్ట్రా హాట్ అండ్ స్పైసీ మ్యారినేట్ ప్యాకెట్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. 1 కేజీ చికెన్కి 50 గ్రామ్స్ పౌడర్ తీసుకోవాలి. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఓన్లీ 50 గ్రామ్స్ మాత్రమే తీసుకొని ఒక 100 ml వరకు వాటర్ తీసుకొని మధ్య మధ్యలో పోసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలన్నిటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా నీట్గా కలుపుకోవాలన్నమాట. మనం కలిపే కొద్దీ ఇది చిక్కబడుతూ ఉంటుంది. వాటర్ పోసినా కూడా బాగా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కేజీ మైదా తీసుకోవాలి. ఈ ప్యాకెట్ కూడా అవైలబుల్లో ఉంటుంది అమెజాన్లో. క్రిస్పీ కాజున్ బ్రెడింగ్ మిక్స్, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. ఈ 2 ప్యాకెట్లు ఉంటే మనం కేఎఫ్సి చికెన్ అనేది ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. 1/2 కేజీ మైదాకి 50 గ్రామ్స్, కేజీ మైదాకి 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ పౌడర్ని చక్కగా విస్కర్ తీసుకొని 2 మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. తర్వాత వేరే బౌల్ తీసుకొని ఇందాక ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పౌడర్ని తీసుకోవాలి. సగం సగం పిండి మాత్రమే కలుపుకోవాలి, ఎందుకంటే పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మొత్తంలో కలపకూడదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చక్కగా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా స్పీడ్గా కలుపుకోవాలి. ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత పిండిని విదిలించుకొని ఒక చిన్నెల బుట్ట తీసుకొని ఆ బుట్టలో వేసుకోవాలి. బుట్టల్లో వేసుకున్న తర్వాత పక్కన ఒక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముంచి తీసేయాలి. తీసిన తర్వాత మనం ఇందాక ఏ పిండిలో నుంచి అయితే తీసామో మళ్ళీ ఆ పిండిలోనే వేసి చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా కలుపుకోవాలి. పిండి మాత్రం హాఫ్ మాత్రమే కలుపుకోండి, మొత్తంలో వేసుకోవద్దు, పిండి అనేది వేస్ట్ అవుతుంది. ఇలా పక్కకు పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని 2 minutes 30 seconds మాత్రమే ఫ్రై చేసుకోవాలి. స్టాప్ వాచ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓన్లీ 2 minutes 30 seconds మాత్రం ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. చికెన్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనం ఆ టైం మెయింటైన్ చేస్తే. చూసారు కదా, ఎమ్మీగా కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయినట్లే. సాస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి, టేస్ట్గా. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎన్నైనా తినచ్చు. చూసారు కదా, కలర్ కూడా సూపర్ వచ్చింది. నేను మీకోసం స్ట్రిప్స్ కూడా ఒకసారి వేసి చూపిస్తున్నాను. స్ట్రిప్స్ అయితే మాత్రం 4 minutes 30 seconds ఫ్రై చేసుకోవాలి. స్టాప్ వాచ్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ కొంచెం ముక్కలు మునిగేలాగా పోసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి ఆయిల్. చూసారు కదా, స్ట్రిప్స్ కూడా రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా అండ్ అచ్చం కేఎఫ్సి లాగే ఉన్నాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.